ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం యొక్క సంబరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి బీర్కల్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీధరన్న గారికి, అదేవిధంగా మండల లక్ష్మణ గారికి, మీ గ్రామ నివాసి మరి చాలా నేర్పు ఓర్పు గలటువంటి వ్యక్తి మా రమేష్ అన్న గారికి, జేజే నరసన్న గారికి, అనంతన్న గారికి, మరి ముఖ్యంగా ఏపీఎంల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మరి మీ గ్రామ వాస్తవమైనటువంటి మన గంగడ్డన్న గారికి, గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు నాగేంద్ర గారికి, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు అన్న పేపర్ కొత్త అస్టట్టు గోపాలన్న గారికి, పేపర్ కొత్త కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోరె స్వామి గారికి, ఫోటోది వేదికపై ఉన్నటువంటి ముఖ్యంగా మా మెండోర గ్రామం అంటే ఒక అతి సన్నిహితుడు, క్రియాతి ప్రియుడు, మరి అన్న దగ్గర లేనంతనో మరి వారంతనటువంటి మన పల్లె శేఖర్ గారు, మిగతా సీసీలు, గ్రామ అభివృద్ధి సంఘ పెద్దలు, మరి ముఖ్యంగా మేడ ప్రాంతాల నుంచి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి మా అన్న మరి చిన్నన్న, అదేవిధంగా ఇంకా వేదికపైనటువంటి గ్రామాభివృద్ధి సంఘ సభ్యులు మరియు సీసీలు, యువ సంఘం అధ్యక్షులు, మహిళా గ్రూప్ సంఘ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున వందనం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక చక్కటి కార్యక్రమం. ఇవాళ మనము సంబరం జరుపుకుంటున్నాం. సంబరాలు అంటే ఎప్పుడు సంబరం జరుపుకుంటాం? మనకు ఒక మంచి జరిగినప్పుడు, మనకు మేలు జరిగినప్పుడు, మనకు ఒక సంతోషకరమైనటువంటి ఘటన జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు సంబరం జరుపుకుంటాం. అందులో భాగంగానే ఇవాళ మనము మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన మెండోర గ్రామంలో మీ అందరి సమక్షంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం, చాలా ఆనందకరం. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటే చాలా ఆనందం పడుతున్నా. మీ అందరి సమక్షంలో మీ అందరితో కలిసే భాగ్యము కల్పించినటువంటి కార్యక్రమం ప్రత్యేకమైన సీట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అంశాన్ని అయితే ఎన్నికల్లో మనకు చెప్పడం జరిగిందో ప్రతి అంశాన్ని ఒకటి అన్ని కార్యక్రమాలను మనం చేపడుతూ మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి అట్లాంటి కార్యక్రమం గురించి అన్ని మనకు మన పెద్దలు అందరూ వివరించడం జరిగింది. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, ఇంటికి వెలుగు ఇల్లాలు. ఎందుకంటారు? ఇంటికి వెలుగు ఇల్లాలు, ఇల్లాలంటామే ఆ ఇంటికి వెలుగు. దయచేసి ఒక రిక్వెస్ట్ అమ్మని అంతా ఏమనుకోకండి. ప్రతిరోజు మీరు అందరు ఇళ్ళల్లో ప్రతిరోజు దీపం ముట్టిస్తున్నారమ్మా. ఖచ్చితంగా దీపం ముట్టియాలమ్మా. ఖచ్చితంగా ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. దేనికోసం? వెలుగు. అంటే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం లోపల మీ అందరి మోకాల లోపల వెలుగు చూడాలన్నదే మరి మన ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం అమ్మ. అందులో భాగంగానే ఇవాళ ప్రతి మహిళను కుటుంబానికి యజమానిగా చేస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ద్వారానే చేస్తూ ఉన్నాడు. మనం గత లోపల కుటుంబ యజమాని ఎవరంటే మన భర్తల పేరు రాపించుకుంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత మిమ్మల్నే కుటుంబ యజమాని అని చెప్పి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఇవాళ కోటీశ్వరం చేయాలంటే ఏ విధంగా చేయాలి? మరి మీరు ఎట్లా కోటీశ్వరం అవుతారు? దానికి అనుగుణంగా ఇవాళ మన సీసీలు మన ఏపీలు చెప్పినట్టు మీరు ఏ వ్యాపారం చేద్దామన్నా, మీరు ఏ కార్యక్రమం ఏ విజిట్ చేద్దామన్నా మీకు లోన్ ఇవ్వడానికి కోసం మన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు తోసింది, మీకు శాతనైనటువంటి మీ శక్తి మేరకు ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, ఏ వ్యాపారం చేసుకోవాలనుకున్నా కానీ మన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి సబ్సిడీతో యుక్తంగా పుట్టి కాదు, దాని సబ్సిడీ కూడా ఉంటుంది. సబ్సిడీతో యుక్తంగా మీకు లోన్ ఇవ్వడానికి కోసము మన ప్రభుత్వం రెడీగా ఉంది. చేపించడానికి కోసం మన అధికారులు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా అడుగులేసి మీరు కోటీశ్వరులు కావాలన్నదే మరి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే మరి ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చిందో ప్రతిదీ మహిళ పేరు మీద ఇచ్చడం జరిగింది.
ఏం చూసినా మహిళ ప్రేమలే. ఇవాళ ఇంద్రమ్మాయిని తిప్పుతున్నాం, చాలా సంతోషం. మీ ఊరికి 42 ఇళ్ళు వచ్చినాయి. అంతేకాకుండా ఇంకెవరైనా 42 పాటు ఇంకేమైనా కట్టుకునే వాళ్ళు ఉంటే కూడా మరి మన ప్రభుత్వం ఇంకా ఇల్లు ఖచ్చితంగా వాళ్ళ పేదోళ్ళు, వాళ్ళకు పాటు ఉంది, వాళ్ళకి ఈ ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు మా నాయకులు ఉన్నారు, మా రమేష్ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, ఇక మిగతా ఆఫీసర్లు ఉన్నారు, మేము అందరూ సహకరిస్తారు. మీ సహకారము మాకు కావాలా, మా సహకారం మీకు అన్ని వేళలా అనునిత్యము ప్రతినిత్యము ఈ ప్రభుత్వము అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి చెప్పి మీరు కూడా మాకు సహకరించని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక విషయము, అమ్మ ప్రతి ఒక్కళ్ళను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ దేనికోసం చేస్తాం మనము, ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము, మనం మంచిగా ఉండాలి, ఆనందం కూడా సంతోషంగా ఉండగా. దాంట్లో భాగంగా ముఖ్యమైనది ఏంటంటే ఇది మన పిల్లల విషయానికి వస్తే ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల ప్రోగ్రాంలో భాగంగా ప్రతి పాఠశాల లోపల నీటి వసతి మరియు మరుగుదొడ్ల వసతి కల్పించడం జరిగిందమ్మా. మనం ఇవాళ ఎంతమంది మన పిల్లలను మనము మరి ప్రభుత్వ పాఠశాల పంపిస్తున్నాము లేదా ప్రైవేట్ పాఠశాల పంపిస్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ పాఠశాల లోపల అన్ని వసతితో కూడినటువంటి ఏర్పాట్లు మనం చేయడం జరుగుతుందమ్మా. మీరు మన పిల్లలకు చక్కని భోజనం ఇస్తున్నటువంటి సందర్భం మన ముఖ్యమంత్రి. గత ప్రభుత్వము 10 సంవత్సరాల లోపల ఒక పిల్లగానికి ఎంతైతే ఖర్చు పెట్టిందో దాన్ని 4 గంటలు పెంచి ఇలా ప్రభుత్వం మన పిల్లలకు భోజనాలు అందిస్తున్నాము. హాస్టల్ చదువుతున్న పిల్లలకు గత ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగంగా మెండర గ్రామానికి విచ్చేసినటువంటి ఏఎఫ్సి కమ్మరిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నగారు పాలెం నరసన్న గారికి, మున్సిపల్ చైర్మన్ సురేందర్ అన్న గారికి, అట్లాగే నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఆశీర్లైన పెద్దలందరికీ కూడా, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి బాగా సేపు మిమ్మల్ని కూర్చుని కూడా ఇబ్బంది అవుతుంది. చెప్పే ముచ్చట్లేమో నాకు మీకు అందరికీ అర్థమయ్యే పద్ధతిలో మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించింది ప్రభుత్వం, మరి ఇంత పెద్ద సమావేశం అంటే బాల్కొండ నియోజకవర్గంలోనే ఈ భీమవరం మండలంలో మెండోరలోనే ఇందిరమ్మ సంబరాలు మొట్టమొదటి ప్రోగ్రాం ఇక్కడ చేయడం అనేది నాకు కాదు మీ అందరికీ గర్వకారణం. ఎందుకు అనంటే మీరందరూ అంత బలంగా ఉన్నారు, మీరందరూ కూడా అంత శక్తివంతులుగా ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ ఐటీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మెండోరలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కలుసుకొని మాట్లాడే అవకాశము మాకు మీరు కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం మహిళల కోసము అనేక రకాలైన కార్యక్రమాలు 18 నెలల్లో రాగానే మేము చెప్పిన 6 గ్యారంటీల్లో ముఖ్యమంత్రి గారు మా మహిళా తల్లులు ఎటు పోయినా బస్ కిరాయిలు లేకుండా బస్సులలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మొదట్లో కొంచెం ఇబ్బంది అయినా తర్వాత మీకందరికీ సరిపోయే బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పట్నం దాకైనా మనం బస్సులలో హాయిగా వెళ్ళగలుగుతున్నాం. ఇది ప్రభుత్వం సాధించింది కాదు, మీరు సాధించిన మొట్టమొదటి విజయం, మహిళలు సాధించిన విజయం. అంటే ఈరోజు దాదాపు ఒక సంవత్సరానికి 6,000 కోట్లు ఫ్రీ బస్సు ద్వారా గవర్నమెంట్ మీకోసం ఖర్చు పెడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్లో వెళ్ళగలుగుతారు, కానీ ఈరోజు లేని వాళ్ళు కూడా హైదరాబాద్ దాకా ఎక్స్ప్రెస్లో ఫ్రీగా వెళ్తున్నాం. అవునా కాదమ్మా? అందరం కూడా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం. అట్లాగే మీకు మహిళల కోసము ప్రభుత్వము క్యాంటీన్ల కోసం రుణాలు ఇస్తుంది. అట్లాగే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార ఉత్పత్తి యూనిట్లు పెట్టుకోవడానికి మహిళల కోసం అనేక రకాలైన, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు 10 లక్షల రూపాయల వరకు మీకు లోన్ ఇస్తే 3.5 లక్షల రూపాయలు అందులో సబ్సిడీ మాఫీ ఉంటుంది. దాన్ని పెట్టుకోవడానికి పిండి గిరిని కానీ కారం గిరిని కానీ ఇంకా రకరకాల. నేను నిన్న సునీలన్న దగ్గరికి ఒక మీటింగ్లకు వెళ్తే కమ్మరిపల్లి మండల సమాఖ్య వాళ్ళు ఒక బాక్స్ తీసుకొచ్చిండు. నేను మా తమ్ముడు తీసుకొని వచ్చిండు, నరసన్న ఇక్కడ మా అక్కనే ఉన్నాం మేము అందరం కూడా. ఒకటి పుల్లారెడ్డి స్వీట్ హోమ్లోకి తీసుకొచ్చినట్టు ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చిండు. ఇదేంటి అని తీసి చూస్తే లడ్డు ఉన్నది. మేము అనుకున్నాం ఏదో స్వీట్ హోమ్లోకి తెచ్చిండేమో అన్నం కలిసిన అనుకున్నాం. కాదు, అది
మీ మహిళా సంఘ సభ్యులు తయారు చేసిందే. గట్టిగా సభలు కొట్టు. అది ఎంత బాగున్నదంటే నేను తమ్ముడి కన్నా మరి మనలకు అందరికీ రేపు దింపిద్దాంరా, ఆ పైసలేమో నేను ఖర్చు పెట్టుకుంటానన్న. కానీ అప్పటికప్పుడు తయారు చేసుడు అంత వీలు కాదే, దానికి ఒక 15 రోజులు టైం పడుతుంది. ముందు అన్నవాడికి మనం అందరం దింపిస్తుండు. ఎంత మంచి ఉందంటే బెల్లము, నెయ్యి, నువ్వులు, గర దీంతో వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు మహిళలు. స్టాల్ పెట్టి అంటే ఒక 10 మంది 20 మంది కలిసి ఒక సమాఖ్యకు ఏర్పాటు చేస్తే వాళ్ళకి లోన్ ఇచ్చిండ్రు. వాళ్ళు దాని ద్వారా ఈ గర లడ్డులు, అప్పాలు, షేగొడెలు, సకినాలు ఇవన్నీ ఒక స్టాల్ పెట్టి అమ్ముతున్నారు కమ్మరిపల్లిలో. మీరు ఎప్పుడైనా పోతే కమ్మరిపల్లి వెళ్ళండి. కమ్మరిపల్లిలో ఆ లడ్డు తింటే మీకు బందర్ లడ్డు జ్ఞాపకం వస్తుంది, అంత కమ్మ ఉన్నది లడ్డు. మీకు తినిపిస్తే ఈసారి యానించుకుంటున్నారు మీరు అందరు. కానీ మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయం వచ్చిన రోజు మీ అందరికీ ఖచ్చితంగా తలా ఒక లడ్డు తినిపిస్తాను. అయితే ఇట్లా ఇదంతా కూడా మనం లడ్డు అంటే ఎవరో తయారు చేస్తే కాదు, మనం కూడా తయారు చేయొచ్చు అట్లా. అంటే దానికోసం మనం అందరం కలిసికట్టుగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం, ప్రభుత్వం ఇచ్చే ఆ రుణ సదుపాయాన్ని ఉపయోగించుకొని చేసినట్టయితే రాబోయే రోజుల్లో మహిళలు కాదు, మహిళా శక్తి అన్నాం మనం ఇక్కడ. మహిళలు ఒక శక్తిగా ఏర్పడి ఇవల్ల బస్ స్టేషన్లకు కూడా ప్రభుత్వం వాళ్ళకు బస్సులు కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి నడిపించడానికి మహిళలకు బస్సులు, పెట్రోల్ బంకులు ఇవన్నీ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు రాగానే మీకోసం చేపడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలకు అండగా నిలబడాలని, మీకోసం మీరు ఎంత మద్దతుగా నిలబడితే అంత మీకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. బహుళ వడ్డీ రుణాలు అయితే ఏమేమి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మీ రుణ పెంపు, రుణ పరిమితిని పెంచి ఇప్పటి వరకు 10 లక్షలు ఉన్నదాన్ని 20 లక్షల వరకు కూడా పెంచి మీకు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ ఇచ్చిన రుణాలతోటి మీరు ఆర్థికంగా బలోపేతం కావాలి, మీరు ఆర్థికంగా స్థిరంగా నిలబడగలగాలి, మీ కుటుంబాలను పోషించుకోగలగాలి, మీ పిల్లలకు మంచి చదువులు చెప్పించుకోగలగాలి. అయితే ఈరోజు ఇప్పటి వరకు ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మేమేం చేసినాము అని అంటే మా మెండర్కి ఏం చేసినామో మేము చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఈ 18 నెలల్లో మేము బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఊరికి తేనన్నటువంటి నిధులు తీసుకొచ్చాం. తన దగ్గర సునీల్ అన్న దగ్గర కొట్లాడి దాదాపుగా 22 లక్షల సీసీ రోడ్లు తీసుకొచ్చినాం. ఈ ఊర్లో 22 లక్షలతో సీసీ రోడ్లు వేయించినాం. ఇక్కడ మేము సర్పంచ్లం లేవు, ఎంపీటీసీలం లేవు, ఏ అధికారం లేదు. అయినా 22 లక్షలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సునీల్ అన్న గారి దగ్గర మేము మా ఊరుకు కావాలి, మా ఊరు వాళ్ళందరూ మీకు మద్దతుగా నిలబడి ఇల్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని చెప్పేసి కొట్లాడి 22 లక్షల సీసీ రోడ్లు తీసుకొచ్చినాం.